ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమైంది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రోటోకాల్ పట్ల చంద్రబాబు ఎంత నిబద్ధతగా ఉంటారో నిరూపితమైంది. అసెంబ్లీ ప్రాంగణంలో తాను ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధికారులకు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు, అసెంబ్లీ స్పీకర్ రాజ్యాంగపరంగా ముఖ్యమంత్రి కంటే అత్యున్నత స్థాయిలో ఉంటారు కాబట్టి నేనే స్వయంగా స్పీకర్ ఛాంబర్ కు వెళ్లి కలుస్తాను అని అధికారులకు బదులిచ్చారు. ఇక స్వయంగా వెళ్లి స్పీకర్ అయ్యన్న పాత్రుడిని కలిసి ఆయన హోదాకు తగిన గౌరవం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అయ్యన్న పాత్రుడు ఆశ్చర్యపోయారు. అసెంబ్లీ సమావేశాలకు అందరూ ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతిపక్షాలు గందరగోళం చేసే ప్రయత్నం చేస్తాయని, సంయమనంతో వ్యవహరించాలని సీఎం సూచించారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని పలు సూచనలు చేశారు. సభలో వ్యవహరించాల్సిన విధానంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రభుత్వంలో ఇవి రెండు పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలని, అత్యంత కీలకమైనవని సీఎం స్పష్టం చేశారు. ఈ 15 నెలల్లో ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించుకునేందుకు ఈ సమావేశాల్లో అవకాశం ఉందన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం పండుగలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి, ప్రతి ఇంటికి సంక్షేమం చేరాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు. మే నెల నుంచి పాఠశాలలు తెరిచే సమయానికి సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేరున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు. దీనికోసం 1,14,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 13,258 విద్యార్థులు హాజరైనట్లు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వెల్లడించారు. మ్యాథమెటిక్స్, బాటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షకు 4,54,031 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. పరీక్షా పత్రంలో ఏసెట్ పేపర్ విద్యార్థులకు అందజేసినట్లు, మాల్ ప్రాక్టీస్ కింద 3 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇక నిజామాబాద్ లో 2 కేసులు, సిద్దిపేటలో 1 కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బోర్డు నుండి మంచిర్యాల, ఖమ్మం, రంగారెడ్డి, యాదాద్రి, హైదరాబాద్ జిల్లాలకు పరీక్షా కేంద్రాలకు పరిశీలకులను పంపినట్లు తెలియజేశారు. పరీక్షలు సజావుగా, ప్రశాంతంగా జరిగాయని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు కర్నూలు నుంచి గుంటూరుకు తీసుకొచ్చారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. జడ్జి ఎదుట పోసాని కన్నీటి పర్యంతమయ్యారు. తనపై వ్యక్తిగత కోపంతో ఫిర్యాదు చేశారని వాపోయారు. తన ఆరోగ్యం బాగాలేదని, ఇప్పటికీ 2 శస్త్రచికిత్సలు జరిగాయని, స్టంట్లు వేశారని తెలిపారు. ఇక 70 ఏళ్ల వయసులో నన్ను ఇబ్బంది పెడుతున్నారు, తప్పు చేస్తే నన్ను నరికేయండి, 2 రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణం అని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియా ద్వారా పోస్టు చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యయుతంగా యువత పోరు ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల, నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ పేర్కొన్నారు. ఇక పలుచోట్ల పోలీసులతో యువత పోరు కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసినా వాటన్నిటికీ అధిగమించి కూటమి ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై విద్యార్థులు నిలదీశారని వెల్లడించారు. పేదరికం వల్ల పెద్ద చదువులకు ఎవరూ దూరం కాకూడదన్న దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం విద్యా దీవెన ద్వారా సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ ను ఇచ్చిందన్నారు. వసతి దీవెన ద్వారా హాస్టల్, మెస్ ఛార్జీలను నేరుగా వారి తల్లులు, వారి పిల్లల ఖాతాలకే జమ చేస్తూ అమలు చేసిన ఈ పథకాలను కూటమి ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చిందని ఎద్దేవా చేశారు. ఉద్యమ నేత, ప్రజా నాయకుడు కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సరికాదని, మానవత్వం లేని సీఎం తన వైఖరిని మార్చుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ లో పేర్కొన్నారు. రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి దుశ్చర్యను తెలంగాణ సమాజం గమనిస్తుందని, సమయం వచ్చినప్పుడు ఇంతకింత శాస్తి జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సైతం ఖండించారు. మతి స్థిమితం కోల్పోయి చెప్పిన హామీలు పూర్తి చేయడం చేతకాక అడ్డగోలుగా బజారు మనిషిలా మాట్లాడటం అంటే పిచ్చోని చేతికి రాయి చిక్కినట్లేగని భావించారని తెలిపారు. శంషాబాద్ మున్సిపాలిటీలో సమస్యను మనదిగా భావించినప్పుడే పరిష్కారం సులభమవుతుందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు. మరి చిన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పౌర కేంద్రీకృత పాలనలో ప్రజావాణి, ప్రజాపాలన పాత్ర అనే అంశంపై ఒక్కరోజు చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కమిషనర్ రంగనాథ్ హాజరయ్యారు. హైడ్రా ప్రజావాణి నిర్వహిస్తున్న తీరును, పరిష్కారం చేసిన అంశాలను, ప్రజలకు కలిగే మేలును పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రజలు అనేక సమస్యలతో మన వద్దకు వస్తుంటారని, వాటిని పరిష్కరించడం మన బాధ్యతగా ప్రభుత్వ ఉద్యోగులు, మరీ ముఖ్యంగా అధికారులు భావించారు.
హెచ్ఎండిఏ పరిధిని విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో హెచ్ఎండిఏ పరిధిలోకి మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండ జిల్లాలో 16 మండలాలు విలీనం కానున్నాయి. దీంతో హెచ్ఎండిఏ పరిధిలోకి కొత్తగా 3000 చదరపు కిలోమీటర్ల భూభాగం చేరనుంది. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలో 11 జిల్లాలు, 104 మండలాలు, 1350 గ్రామాలు ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బ్లాక్ మెయిలింగ్ కలకలం రేపింది. రిటైర్డ్ ఉద్యోగిని బ్లాక్ మెయిలింగ్ చేసి డబ్బులు వసూలు చేసిన 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒక కారు, 4.5 తులాల బంగారం, 10 ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. మహిళలతో కలిసి ఉన్న అసభ్యకర ఫోటోలు ఉన్నాయంటూ బాధితుడి వద్ద కేటుగాళ్లు 46 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. బాధితుడు ఫిర్యాదుతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో కేసు వివరాలను డీఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం బాదినేనిపల్లి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలో ఉన్న గడ్డివాములకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పండించడంతో గడ్డివాములు కాలిపోయాయి. గ్రామానికి చెందిన రైతులు వేమిరెడ్డి రాజారెడ్డి, దండే పోల్రెడ్డి, ఈశ్వర్రెడ్డి, ఇరి మద్దిలేటి 10 గడ్డివాములు మంటల్లో కాలిపోయాయి. దీంతో తమకు 3 లక్షల రూపాయల పైగా ఆస్తి నష్టం జరిగిందని రైతన్నులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలానే గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం వల్ల తమ గడ్డివాములు కాలిపోయినట్లుగా రైతన్నులు తెలిపారు. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఫైర్ ఇంజిన్తో సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మంటలను వ్యాప్తి చెందకుండా అదుపు చేశారు. ఇక పశువుల కోసం తెచ్చుకున్న గడ్డిని మంటలు కాలిపోవడంతో రైతన్నులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఓ యువకుడు హల్చల్ చేశాడు. రైల్వే హై టెన్షన్ 25 kV వైర్లను పట్టుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటన గిద్దలూరు రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. ఆగిన గూడ్స్ రైలును ఆ యువకుడు ఎక్కి హైటెన్షన్ వైర్ను పట్టుకున్నాడు. విద్యుత్ షాక్ కొట్టి తీవ్ర గాయాలు కావడంతో గూడ్స్ రైలుపై నుంచి కింద పడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు వెంటనే అంబులెన్స్లో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం క్షతగాత్రుని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ఇక ఆత్మహత్యకు యత్నించిన యువకుడు కంబం మండలం రావిపాడు గ్రామానికి చెందిన వరికుంట్ల అమర్నాథ్గా రైల్వే పోలీసులు గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి తీసుకొచ్చారు. గత ఏడాది జనవరిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చిల్లకల్లు గ్రామానికి చెందిన గోపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి తీసుకుని వచ్చినట్లు పోలీసులు తెలిపారు. జగ్గయ్యపేట కోర్టు రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించిందని వివరించారు. వైద్య పరీక్షల అనంతరం జగ్గయ్యపేట సబ్ జైలుకు తరలించినట్లుగా పోలీసులు వెల్లడించారు. జ్యోతిష్యుడి మాయ మాటలు నమ్మి సిద్దిపేట జిల్లా మద్దూరు మండలానికి చెందిన వ్యక్తి మోసపోయాడు. జ్యోతిష్యుడికి ఫోన్ చేసి మాట్లాడిన నారాయణాచారి అనే వ్యక్తి దాదాపు ₹1,00,000 మోసపోయాడు. తొలి విడత కింద పూజ చేస్తే మంచి జరుగుతుందని నమ్మబలికి తన వద్ద నుంచి ₹50,000 తీసుకున్నాడని, పూజ మధ్యలో ఉందని మరో ₹50,000 తీసుకున్నాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూడోసారి కూడా ఫోన్ చేసి పూజకు డబ్బులు అడగటంతో మోసపోయారని అర్థమైందని నారాయణాచారి సిసిఎస్ పోలీసులకు వివరించారు. అయితే బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని బాధితుడి డబ్బులను తిరిగి ఇప్పించారు. ఇక నిందితుని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ప్రజలు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. 14న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు జయకేతనమని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నామకరణం చేశారు. ఈ విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పిఠాపురంలోని చిత్రాడ వద్ద జనసేన పార్టీ నిర్వహిస్తున్న జయకేతనం సభ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి జన సైనికులు, వీర మహిళలు తరలి రానున్నారని అన్నారు. విశేష సేవలందించిన మహానుభావులను స్మరించుకునే విధంగా 3 ముఖద్వారాలకు డొక్కా సీతమ్మ, శ్రీరాజా సూర్యారావు బహదూర్, మల్లాడి సత్యలింగ నాయకర్ పేర్లు పెట్టామని ఆయన వెల్లడించారు. ఈ 3 మహానుభావులు ఆయా ప్రాంతాలకు చేసిన సేవలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తిని భావితరాలకు అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనోహర్ అన్నారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడని యూట్యూబర్ భయ్యా సనీ యాదవ్ పై నూతన్కల్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా అకౌంట్స్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్లు వెల్లడించారు. గతంలో కాసులకు కక్కుర్తిపడి అమాయకుల ప్రాణాలు తీస్తామంటే నడవదని, మిలియన్లు, లక్షల ఫాలోవర్స్ ఉన్నారని, డబ్బుల కోసం ఏమైనా చేస్తామంటే ఊచలు లెక్కపెట్టక తప్పదని సజ్జనార్ హెచ్చరించారు. 1112318446 R/W612 ఇలా పలు సెక్షన్ల కింద చీటింగ్ కేసు సన్నీ యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
వివేక హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి కడప ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. తనకు భద్రత కల్పించారని ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. గతంలో ఉన్న భద్రతనే ఇప్పుడు కొనసాగించారని అందులో కోరారు. వివేక హత్య కేసులో సాక్షులు చనిపోతున్నందున రక్షణ కల్పించారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు వివరించారు. వివేకానందరెడ్డిని ఎవరు చంపారో ఎవరు చంపించారో అందరికీ తెలుసన్నారు. జగన్ రెడ్డి మాతో తప్పు చేయించి దర్జాగా తిరుగుతున్నారు. ఈ కేసులో బహిరంగంగా నాతో మాట్లాడేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారా? ఆయన ఇంటికి దగ్గరలోనే నేను నివాసం ఉంటున్నందున వారి నుంచి ప్రాణహాని ఉందని ఆవేదన తెలిపారు. అందుకే మరింత భద్రత పెంచాలని పోలీసులను కోరుతున్నారని తెలియజేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దొంగలు హల్చల్ చేశారు. పార్వతీనగర్ ముదిగల్లు బైపాస్ లో పలు కాలనీలో దొంగలు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. బంగారం నగదు చోరీకి గురవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం సాయంతో దొంగలను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఫోన్ దునియా నడుస్తోంది. చేతిలో మొబైల్ ఉంటే చాలు, తిండి కూడా అవసరం లేకుండా అలా అతుక్కుపోతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి ఇండియాలో వెలుగు చూసింది. సెల్ ఫోన్ లో మునిగిపోయిన ఓ తల్లి తన బిడ్డను పార్క్ లోనే మర్చిపోయి వెళ్లిపోయింది. ఇది గమనించిన ఓ పెద్దాయన ఆ చంటి బిడ్డను ఎత్తుకుని ఓ మేడం అంటూ కేకలు వేసి సదరు మహిళను పిలిచాడు. అతడి పిలుపుని విన్న మహిళ పరుగున వెనక్కి వచ్చి తన బిడ్డను తీసుకుని వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వనపర్తి జిల్లా కంచిరావుపల్లిలో క్రాప్ బుకింగ్ ప్రక్రియ నిర్వహించారు. నాగరాజు అనే రైతు వ్యవసాయం పొలం వద్ద పంట వివరాల నమోదు ప్రక్రియను కలెక్టర్ ఆదర్శ సురభి పరిశీలించారు. రైతులు సాగు చేస్తున్న పంటకు సంబంధించిన అన్ని వివరాలను పక్కాగా క్రాప్ బుకింగ్ సర్వేలో నమోదు చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఏ రకం వరి వేశారు, పంట సాగు చేయడానికి అనుకూలమైన వాతావరణం ఉందా అని రైతును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ట్రేడర్లు నాణ్యమైన ఎరువులు ఇస్తున్నారా లేదా అని ఆరా తీశారు. అదేవిధంగా జిల్లాలో జరుగుతున్న నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. జిల్లా కేంద్రం భీమవరం ప్రజలు బాంబు భయంతో ఉలిక్కిపడ్డారు. దేశవ్యాప్తంగా పేరొందిన శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, డాక్టర్ బివి రాజు ఫౌండేషన్ విద్యా సంస్థల ప్రాంగణంలోని విష్ణు డెంటల్ కళాశాలలో బాంబు పెట్టినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రామరాజుకు మెయిల్ వచ్చింది. దీంతో యాజమాన్యం అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఇక విద్యార్థులను, అధ్యాపకులను, సిబ్బందిని హుటాహుటిన బయటకు పంపించేశారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీ పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి విష్ణు డెంటల్ కళాశాలలో తనిఖీలు చేశారు. ఎటువంటి అనుమానిత వస్తువులు గాని పరికరాలు గాని లభించకపోవడంతో బాంబు బెదిరింపు ఉత్తిదేనని తేలడంతో అటు యాజమాన్యం, ఇటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ జిల్లా ప్రభుత్వ మానసిక వైద్యశాలలో దారుణం చోటు చేసుకుంది. మానసిక రోగులపై వైద్య సిబ్బంది చులకన భావం చూపుతున్నారని అన్నారు. పూర్తిగా అంగవైకల్యం ఉన్న రోగికి సిబ్బంది స్ట్రెచర్ కూడా ఇవ్వటం లేదని తెలిపారు. వైద్యం కోసం బంధువులు ఎత్తుకుని తీసుకుని వెళ్తున్న పరిస్థితి నెలకొందని అన్నారు. విధి నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. సూపరింటెండెంట్ చోద్యం చూస్తూ కూర్చున్నాడని మండిపడ్డారు. వరుస ఘటనలు జరుగుతూ ఉన్న రాష్ట్ర యంత్రాంగం పట్టించుకోవటం లేదని స్థానికులు తెలిపారు. ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు నియోజకవర్గ పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరించారు. వైసీపీ హయాంలో యువతకు, మహిళలకు పెద్దపీట వేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ కాకపోవడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేయడం చేత కాక వైసీపీపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ ఫీజు పెండింగ్ లో పెట్టి రాక్షసత్వం ప్రదర్శిస్తోందని మాజీ మంత్రి మెరుగు నాగార్జున మండిపడ్డారు. రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని అన్నారు. జగన్ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిందని గుర్తు చేశారు. బాపట్ల జిల్లాలో మెడికల్ కళాశాల కోసం పట్టుపట్టిన కోన రఘుపతి సాధించిన పనులు ఆపేయటం దురదృష్టకరమన్నారు. కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన శిలాఫలకాన్ని తొలగించడం మంచి పద్ధతి కాదని, వెంటనే శిలాఫలకాన్ని అమర్చాలని, లేదంటే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు.
మాజీ మంత్రి ఒంగోలు పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ఒంగోలులో యువత పోరు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్న ఆయనకు పోలీసులు 41A నోటీసులు అందజేశారు. ఈ రోజు విచారణకు హాజరు కావాలని సూచించారు. అయితే కేసులు పెట్టి వైసీపీ నేతలను అణచివేయాలని టీడీపీ నాయకులు చూస్తున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. గతంలో టీడీపీ పాలించిన సమయంలోనూ తనపై 88 కేసులు పెట్టారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించేందుకు వెళ్లిన పిన్నెల్లిని పర్మిషన్ లేదు, మీరు ఊర్లోకి రావద్దు అంటూ ఆపేశారు. దాంతో ఆయన ర్యాలీ చేయం మైక్ వాడకుండా విగ్రహానికి పూలదండ వేసి వెళ్తామన్నా కూడా పోలీసులు ఒప్పుకోలేదు. చేసేదేమీ లేక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెనుతిరిగారు. తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏడాది జనవరి చివరి వారం నుంచి ఎండలు ప్రారంభం కాగా మార్చి మొదటి వారం నుంచి రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఇక ఉదయం 9 గంటలకే భానుడి భగభగలు మొదలవుతున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉదయం 10 తర్వాత రోడ్లపై జన సంచారం తగ్గుతోంది. తీవ్రమైన ఎండ, వేడి గాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. భారతీయ రైళ్లలో వసతులు సరిగా లేవని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు, కొన్నిసార్లు ప్రయాణికులు అధికారులకు ఫిర్యాదులు చేస్తుంటారు. సౌత్ బీహార్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. అతను నిద్రపోతున్న బెర్త్ వద్ద ఎలుకలు తిరగడం, కప్పుకునే బెడ్షీట్లో ఎలుకలు కొరికి ఉండటంతో కంగుతిన్నాడు. దీనిపై ఆ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సౌకర్యంగా వెళ్లవచ్చని 2000 రూపాయలు పెట్టి ఏసీ కోచ్లో టికెట్ కొంటే ఇదేనా మీరిచ్చే సౌకర్యం అంటూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ట్వీట్ చేశారు. ఎలుకలు తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇక నెటిజన్లు స్పందిస్తూ ఇదంతా మనకు సాధారణమే కదా, ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నాం, జపాన్లో కాదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. డిజిటల్ అరెస్ట్ స్కామ్లు పాల్గొన్న 3962 స్క్రాప్ ఐడీలు, 83,668 వాట్సాప్ ఖాతాలను సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ సెంటర్ గుర్తించింది. ఖాతాలను బ్లాక్ చేసినట్లు హోం మంత్రిత్వ శాఖ రాజ్యసభకు తెలిపింది. ద్రవిడ మున్నేట కజగం ఎంపీ తిరుచి శివ అడిగిన ప్రశ్నకు సమాధానంగా హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. సైబర్ నేరగాళ్లు ఈ ఖాతాలను ఉపయోగించి ఈడీ, సిబిఐ వంటి ఏజెన్సీల అధికారులుగా నటిస్తూ మోసాలకు పాల్పడ్డారని తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన పెంచడానికి 14C టెలికమ్యూనికేషన్ విభాగం సహకారంతో కాలర్ ట్యూన్ ప్రచారాన్ని కూడా ప్రారంభించారని తెలిపారు. ఈ ప్రచారం సైబర్ నేరాల హెల్ప్ లైన్ నంబర్ 1930 నేషనల్ సైబర్ నేరాల రిపోర్టింగ్ పోర్టళ్లను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. జాఫర్ ఎక్స్ప్రెస్ ను బెలూచ్ ఏర్పాటువాదుల నుంచి విడిపించే ఆపరేషన్ పాక్ దళాలకు జటిలంగా మారింది. మిలిటెంట్లు ఆత్మాహుతి దాడులకు సిద్ధమై బాంబులను శరీరాలకు అమర్చుకుని ప్రయాణికుల వద్దకు చేరడం భద్రతా దళాలకు సవాలుగా మారింది. అమాయక ప్రయాణికులను వారు మానవ కవచాలుగా మార్చుకున్నట్లు పాక్ భద్రతా దళాలు చెబుతున్నాయి. ఇక తమ డిమాండ్లు నెరవేర్చేందుకు 48 గంటల పాటు సమయం ఇచ్చారు. ఇప్పటికే మిలిటెంట్లు అక్కడ రైల్వే పట్టాలను పూర్తిగా పేల్చేశారు. ముందు వైమానిక దాడులు ఆపేయాలని బలోచ్ మిలిటెంట్లు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. లేకపోతే తమ వద్ద ఉన్న బందీల ప్రాణాలు తీస్తామని హెచ్చరించారు. ఇక ఇప్పటికే మాజిద్ బ్రిగేడ్, ఎస్టీఓఎస్, ఫతే స్క్వాడ్, జైరాజ్ యూనిట్లకు చెందిన ఫైటర్లు సైనిక దళాలను ప్రతిఘటించే పనిలో నిమగ్నమైనట్లు పేర్కొన్నారు.